అనుకుందాం. ఇంట్లో అన్నం వండి పెట్టిన తర్వాత పోయి అమ్మ అన్నం వండు, అమ్మ అన్నం వండు అంటే అమ్మ అన్నం వండుతుందా? మళ్ళా ఉన్నది వేసుకొని తినుకోరా అంటది. అవునా? ఉన్నది వేసుకొని తినుకోరా అనడానికి కూడా ఆమెకు వినపడించేటట్లా అమ్మ అన్నం వండుకో అంటేనే ఆమె మనకు చెప్తుంది. లేకపోతే మా అమ్మ అన్నం వండినాక తిందాంలే, మా అమ్మ అన్నం వండినాక తిందాంలే అంటే మనం ఆ దేశ చూడము, ఆయన అడగము, అప్పుడు అన్నం ఆకలైనా తినలేము. అంటే తప్పెవరిది ఇప్పుడు? ఇప్పుడు నువ్వు ఆమెకు వినపడించేటట్టు చెప్పుకోవాలి, ఒక లైన్ చేసుకోవాలి. అలాగే ఆమె సహాయం చేయని అడుగుతా ఉంటాం. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? డొమినియన్ కలిగి ఉండు, ఆధిపత్యాన్ని కలిగి ఉండు. ప్రభు ఇది జరిగిపోను గాక, ఎందుకంటే నేను ఈ లోకంలో ఉన్నాను కాబట్టి ఈ అవసరత తీర్చబడటానికి కావాల్సిన కృప మీరు నాకు అందించుదురు గాక అన్న రీతిగా మనం మాట్లాడాలి అని అంటున్నాడు. ఈరోజు నేను ఒక కుక్కను లేకపోతే ఒక పిల్లినో లేకపోతే ఒక చిలుకనో పెంచుకున్నాను అనుకుందామండి. అవి నా మాట వింటాయా వినవా? మీ మాట వింటాయా? నా మాట వింటాయా? నా మాటే వింటాయి కదా. పనులని చూస్తే ఏమంటాయి? బాగు బాగు అంటే, అవునా? కానీ అవి నా మాట అయితే అని అన్నానంటే వెంటనే నాకు లోపడుతుంది. లేదా నాతో ఉన్న అనుబంధాన్ని మీరు కలిగి ఉండి దాంతో మీరు అలవాటు అయితే మీ మాట కూడా ఉంటాయి. ఇప్పుడు నేను దేవునితో ఉన్న అనుభవాన్ని బట్టి ఇది ఒక కుక్క అనుకుందాం. ఏది? నీ అవసరం. యేసు నామములో కమ్ హియర్ అంటే అది రావాలి. ఆమేన్. యేసు నామములో ఇది జరుగును కాక అంటే జరగాలి. అంటే నువ్వు దేన్ని శాసిస్తున్నావు? సృష్టిని శాసిస్తున్నావు. అది ఒక సృష్టము, మనిషి సృష్టించిన సృష్టము. కాబట్టి నువ్వే భయపడాల్సిన అవసరమా లేదు. నువ్వు అద్భుతంగా దేవుడు కార్యాలు జరిగిస్తాడనే ఒక నమ్మకంతో కలిగి ఎంత రెస్ట్ లోకి వెళ్ళిపోతే అంత మంచిది. అందుకే ఆదివారం ఆరాధన మిస్ కాకూడదు. సంఘంలో మనం ఉండడానికి అసలు మిస్ కాకూడదు. ఎందుకు మిస్ కాకూడదు అంటే ఆ పీస్ లోకి మనం వెళ్ళిపోతాం, ఆ సమాధానంలోకి వెళ్ళిపోతాం, ఆయన స్వరాన్ని వినగలిగేటట్టుగా మనం వెళ్ళిపోతాం. సేవకుల ద్వారా మనం వింటున్నాము, వాక్యం చెప్తున్నప్పుడు వాక్యము ద్వారా మనం వింటాం. ఎవరైనా వాక్యం సరిగ్గా చెప్పకపోతే దేవా వాళ్ళు సరిగ్గా చెప్తలేరు నాయన అని వెంటనే నేను మాట్లాడుతున్నప్పుడు నేను కూర్చున్న దగ్గర నా చెవులో ప్రభువు ఎంతో అద్భుతమైన అర్థరహితమైన వాక్యాన్ని చెప్పేవాడు. ఆమేన్. కొంతమంది తలాంతులు అంటే తలాంతులే అని చెప్తుంటారు. కొంతమంది వాక్యంగా చెప్తున్నా. అంటే నేను వ్యంగ్యం చేయడం లేదు. వి నీడ్ రెవల్యూషన్ టు యాక్సెప్ట్ కదా. నేను మీకు బియ్యము చికెన్ ఇస్తే కొంతమంది ఏం చేస్తారండి? కలర్ రైస్ కూర వండుకోవచ్చు కదా. అట్లా కాకుండా ఒక వైట్ రైస్ ఏదైనా కూర చేసుకోవచ్చు. అట్లా కాకుండా నేను ఇచ్చిన పదార్థాలని ఉపయోగించి బిర్యానీ చేస్తే ఏ దానికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చినట్ట? ఏది బాగుంటది? అవునా? అలా మనకిచ్చిన వాక్యాన్ని ఆస్వాదించడానికి కావాల్సినట్టుగా దేవుణ్ణి అడగాలి జ్ఞానము. అప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనం క్రోగిన మెదడు కోడెదుడు మెదడు తిన్నట్టుగా ఉంటది అని దావీదు మహారాజు అన్నట్టుగా మనం ఆస్వాదించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అటు కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఈ రోజు మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆయనకి ఇష్టంగా ఉండాలి అంట. కీర్తనలు 16:3. ఎవరు ఇష్టలు ఆయనకి? కేవలము ఆయన నమ్మకాన్ని నొమ్ము చేయకుండా ఆయనని ప్రేమించే సేవకులే ఆయనకి ఇష్టలు అని అంటున్నారు. అంటే ఎవరు సేవకులు అంటే ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవాళ్ళు కాదు, ఆయనని సేవించేవారు, ఆయనని ఆరాధించేవారు, ఆయనని ప్రేమించేవారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఆయనను ఆరాధిస్తున్నప్పుడు ఒక తండ్రిగా ఆయన మనల్ని ఎన్నిసార్లు క్షమిస్తున్నాడు, ఎన్నిసార్లు దీవిస్తున్నాడు, ఎన్నిసార్లు వర్ధిలింపజేయాలని కోరుకుంటున్నాడో ఆ తండ్రిలా మనం ఉండామా లేదా చూసుకోవాలి. సో మనం బ్లెస్ అవ్వాలంటే ఖచ్చితంగా దేవుడి యొక్క మనసు కలిగి ఉండాలి. తండ్రి యొక్క మనసు, తల్లి యొక్క మనసు మనం కలిగి ఉండగలగాలి. అయితే ఆ మనసుని మనము కలిగి ఉండము. అయితే మనం అలాంటి మనసు కలిగి ఉండకపోతే నువ్వు నలివిచ్చగా ఉన్నావు, నేను నిన్ను ఉమ్మివేస్తాను అంటున్నాడు. మరి ఇక్కడ అలా ఉన్నందువలన దేవుడిగా మహిమపరిచినందువలన వారిని భ్రష్ట ఆత్మకు అప్పగిస్తా అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో. భ్రష్ట ఆత్మ అంటే వాళ్ళకి అహంకారం ఉంటుందంట, గర్వం ఉంటుందంట, బిట్టర్నెస్ ఉంటుందంట, అన్ఫర్గ్యూనెస్ ఉంటుందంట. మరి వాళ్ళు హృదయంలో కలత చెందుతూ తాగితే కూడా సంతోషం ఉండదంట, తింటే కూడా సంతోషం ఉండదంట. నీ పిల్లలు నీ ఇంట్లో వర్ధిల్లబడలేదంటే ఎవరిది తప్పండి? తల్లిది తప్పు, లేకపోతే తండ్రిది తప్పు. తల్లి భక్తి పరురాలే తండ్రి వ్యర్థుడైతే ఏమవుతుంది? ఇంట్లో ఆ శాపం పిల్లల మీద చూపిస్తాడు. నీకు నొప్పి ఎక్కడైతుంది? నీ తండ్రినప్పుడు నీకు నొప్పి కాకుంటే నీ పిల్లల్ని తంతాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో పిల్లల్ని తండ్రినప్పుడు అవుతుంది నొప్పి, నాకు అవమానం అయింది, నాకు బాధ అయింది, నాకు ఇబ్బంది అయింది అని.
కానీ మనం పిల్లల్ని విమర్శిస్తాం, కానీ పిల్లల్ని తప్పు ఎందుకు అయింది అని ఆలోచించే తల్లిదండ్రులు ఈ లోకంలో లేరు. హల్లెలూయా. సో లైఫ్ అనేది ఎందుకు మనల్ని అలా శోధిస్తుంది అంటే పితరుల దోషం మన మీద ఉంటది కాబట్టి. ఒక్క పూట కూటి కొడుకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మి వేసుకున్నాడంట. అంటే ఇక్కడ యాకోబు యొక్క హృదయంలో ఏం కనబడిస్తుంది? అన్న యొక్క జ్యేష్ఠత్వాన్ని తీసుకోవాలనే ఒక దురాలోచన మనకు కనపడుస్తుంది. ఆ బిటర్నెస్ మన జీవితంలో ఉండి ఒకరిని నాశనం చేయాలనుకున్నప్పుడు ఆయన ఆశీర్వదించబడలేదు. ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకొని గోజాడినాడో అప్పుడు ఆశీర్వదించబడినాడు యాకోబు. అన్న దగ్గర నుండి కొట్టేసినందువలన ఆశీర్వదించబడలేదు. తండ్రిని మోసం చేసినందువలన 3 సార్లు మోసపోయినాడు, కానీ ఆయన ఆశీర్వదించబడలేదు. దేవుడు ఎప్పుడైతే ఆయనను దీవించాలని నోటి మాట విడుదల చేసినాడో అప్పుడే ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి వంకర టిక్కరసో వేలు నువ్వు వెతుక్కోవద్దు, అది దేవుడి చిత్తం కాదు. తన తల్లికి చెప్తాడు, అమ్మ అది తప్పు, అన్నని ఆశీర్వదించాలంటే నేనెందుకు పోవాలంటే ఆ పాపము, ఆ దోషము, ఆ శాపం నా మీద ఉండను కాక నువ్వు మీ నాన్నగాడికి అని ఇంట్లో కూడండి పంపించేస్తుంది. సో అది కాదు దేవుడి చిత్తం. రాంగ్ వేలో వెళ్ళి నువ్వు బ్లెస్సింగ్స్ పొందుకోవడము దేవుడి చిత్తం కాదు. కాబట్టి అలాంటి చేదు మీ పిల్లలకి మీరు నేర్పించుతుంది. ఒకరికేమో కొడుకు ఇష్టం ఉంటుంది, ఒకరికేమో కూతురు ఇష్టం ఉంటుంది. అలా ఒక్కొక్కరి మధ్యలో సోల్ట్ అయి ఉంటుంది. యోసేపుకి ఇస్సాకుకి సోల్ట్ అయిందంట, యాకోబుకి రిబకామకి వాళ్ళిద్దరి మధ్యలో సోల్ట్ అయిందంట. దానివల్ల ఆమె తప్పు చేసింది, పెద్ద కొడుకుని ఆశీర్వదించాడు. భర్త దగ్గర నువ్వు తప్పు చేయొద్దు, ఇద్దరిని ఆశీర్వదించు, దేవుని చిత్తం చిన్నవారిని ఆశీర్వదిస్తాను అన్నాడు కాబట్టి ఇద్దరిని దీవించు, తర్వాత వాళ్ళ ఇష్టం అని ఒక తల్లిగా ఆమె ప్రవర్తన ఆమె చేసి ఉండాలి. ఆమె నిజంను తెలుసుకున్నందువలన ఆత్మ చెప్పుచున్న సంగతి సేవి వినింది అంట. అంటే దేవుడు చెప్పిన సంగతిని, గర్భంలో 2 జనపదములు కలవు, చిన్నవాడు పెద్దవాడికి కాదు రాజు అవుతాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. ఓకేనా? సో దేవుని యొక్క భయం తన కృపను బట్టి మెడమని పట్టుకుని వస్తున్నాడు. మోసగాడు యాకోబు అని పేరు నామకరణం చేసేసినాడు. సో అలా కాదు, మన జీవితాలలో మనం ఎలా ఉండాలంటే అన్ఫర్గ్యూనెస్ కలిగిన విధానాన్ని కలిగి ఉండకుండా ఫర్గ్యూ చేస్తూ ఉండాలి. అంటే క్షమాపణ సమాధానాన్ని వెతికి వెంటాడండి అంటుంది బైబిల్. మీ ఎవరితోనైనా కొట్లాడినా అనుకో, వెతికి వెంటాడాలి. వాళ్ళకి వాక్యం తెలియని మూర్ఖులు ఉన్నారు, అది వాళ్ళ కర్మ. కానీ నువ్వేం చేయాలి? ఎదుటి వ్యక్తితో ఎప్పటికీ సమాధాన పడాలి, అంటే బల్లలో చేయకూడదు. ప్రభు యొక్క శరీరాన్ని, రక్తాన్ని నువ్వు ముట్టడానికి అర్హత లేదు. కాబట్టి క్షమాపణ కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే కొంతమంది ఏం చేస్తుంటారంటే, నన్ను నా భర్త క్షమించడు, నా జీవితం ఇంతే, నన్ను నా భార్య క్షమించదు, నా జీవితం ఇంతే అంటారు. ఆ అమ్మాయిలకు నచ్చినట్ల అబ్బాయిలు ఉండాలి, భర్తలు ఉండాలి, భర్తలకి నచ్చినట్ల భార్యలు కూడా ఉండాలి. అలా కాకుండా ఎప్పుడు దిగ్మాల మొగాలు వేసుకొని ఉంటాము మేము, మమ్మల్ని మా భర్తలు ప్రేమించాలంటే ఏం ప్రేమించరు. భర్తలకి ఎలా ఉండాలా? అందంగా ఉండాలి. ఎవరు అందం ఉంటే వాళ్ళ వైపు చూస్తారు, ఎందుకంటే ఆదాం చూడడానికినే పుట్టినాడు కాబట్టి, అవ్వ పరిచయం చేయడానికే ఉంటుంది కాబట్టి. సో మొగోడు అంటే ఖచ్చితంగా అందరినీ చూసుకుంటూనే ఉంటాడు. వాడు ఏం చూస్తున్నాడో మనకు అనవసరం, కానీ చూస్తాడు. పక్కని చూడకూడదు అంటే ముందు భార్య అందంగా తయారవ్వాలి. భార్య అందంగా తయారు కావాలా అనడానికి భర్తనే డబ్బులు ఇవ్వాలి కదా, లేకుంటే అవుతారా అందంగా? ఏం కాలేదు. అయితే భర్త డబ్బులు ఇవ్వాలంటే ఏం చేయాలి? మనం బలంగా ప్రార్థన చేయగలగాలి, లేదా మనల్ని మనం మెయింటైన్ చేయడానికి కావాల్సిన సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే చూసుకోవాలి. పరాయి పురుషుడు మనం పరాయి పురుషుడిని చూడకూడదని మనం ఎలా కోరుకుంటామో, మన భర్తలు ఎలా కోరుకుంటారో అలాగే భర్తలు కూడా అనుకోవాలి, స్త్రీ నా భార్యనే నేను చూడగలగాలి. అందుకే యోబు అంటాడు, నా కంటితో నేను నిబంధన చేసుకున్నాను, పరస్త్రీ నేను చూడకూడదు అనేసి. సో అలాంటి పరిశుద్ధత కలిగి ఉండగలిగితే దేవుడు నువ్వు పిలిస్తే పలికే డబ్బుగా లోకం ఉంది. పిలిస్తే పలికే కుక్కలాగా అన్ని నీ చుట్టూ తిరగడానికి ఇష్టపడుతున్నాయి. నీ చేతులు ఆధీనం అవ్వడానికి, నీ ఒడిలో ఒరిగిపోవడానికి, నీ నోరు బలంగా మారిపోవడానికి, నీ జీవితంలో నీ సోలిని బలపరచుకోవాలి. ఒకటి, అన్ఫర్గివ్నెస్ ఉండకూడదు. మత్తయి సువార్త 6:15 రెఫరెన్స్ రాసుకొని మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. మత్తయి సువార్త 6:15 తీసి చదవండి ఎవరైనా ఫాస్ట్గా. సో మత్తయి సువార్త 6:15 మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల
మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. మీరు ఇతరులని క్షమించకపోతే మీ తప్పులు కూడా క్షమించబడవు, జాగ్రత్త అని అంటున్నాడు. కాబట్టి మొట్టమొదట మనకు క్షమించే మనసు ఉండాలి. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినును కాక అంటే ప్రతి ఒక్క దాంట్లో క్షమించాలి. ఈరోజే క్షమించాలి. నాకు ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళ ఇంటి దగ్గర దుమ్ము వస్తాను అట్లా ఏమన్నాను, వాళ్ళ నాశనం కావాలి, నా కళ్ళాన చూడాలి ప్రభా అట్లా అన్నాను. అయ్యో నా ప్రాణమా, నేను నిన్ను చేరి నిన్ను ఆరాధించగలిగే ధన్యత నాకు ఇచ్చినావు, నీకు స్తోత్రం. నన్ను విమర్శిస్తున్నారంటే నువ్వు అనకుండా, నువ్వు పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళని విమర్శించరు. నువ్వు వాళ్ళు నన్ను తిప్పుతున్నారంటే తంతున్నారంటే నీ చిత్తం లేకుండా అయితే జరగదు. నేను ఎక్కడ తప్పిపోయినానో కాబట్టి నన్ను సరి చేయని మొట్టమొదట అంటాను. రెండోది వచ్చేసి వాళ్ళని క్షమించు. వాళ్ళకి ఎంత కర్మానో ఒక దరిద్రం అంతా వాళ్ళే అనుభవించాల్సిన పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది. అయ్యో వాళ్ళని క్షమించు. రక్షణ అనుభవానికి నిన్ను తెలుసుకొని చనిపోగలిగే కృప చనిపోయే లోపల వాళ్ళకి రాని అని అడుగుతాను. అప్పుడు వాళ్ళకి సాగు తొందర వస్తుంది. ప్రైజ్గా హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుడు తండ్రి మీరేం చేస్తున్నారో వీళ్ళకి క్షమించండి అన్నందువలన వారిని ఊచకోత కోసినారంట. ఎవరు? హిట్లర్, తర్వాత టైటస్. సో మనం ఎప్పుడు చంపేయి వాళ్ళని, చంపేయి నరకే అని అడగకూడదు. వాక్య ప్రకారం, నిబంధనల ప్రకారం లా ఉండాలి. దేవుని ప్రేమించి యొక్క నడిపింపు కింద మనం ఉండగలగాలి. మనల్ని శోధిస్తున్నప్పుడు ప్రభా ఇదిగో నా శత్రువు నీ చేతికి అప్పగిస్తున్నాను, నీ ఇచ్చ వచ్చినట్టుగా తీర్పు నీ ఇంటిలో సమాధానకరమైనదిగా ఉంది అని అన్నావు కాబట్టి అది నీ ఇంటి దగ్గర నుండి ఆరంభం కాదు. వారిని మారుస్తావా మార్చలేదా నీకు నచ్చినట్టుగా చేయడానికి నేను వాటిని అప్పగిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. నువ్వు కన్నులారా చూచుచుండగా నేను నీకు భక్తిహీనకు ప్రతిఫలం కలగజేస్తానని 91వ కీర్తనలో అంటున్నాడు. కాబట్టి ఎవరిని ఊరికే వదలడండి దేవుడు. నన్ను ఎవరైనా తిట్టినారనుకో ఖచ్చితంగా వచ్చి నాకు సారీ చెప్పే పొజిషన్ దేవుడు ఇస్తాడు. ఆమేన్. అయితే నేను తొందరపడకూడదు, కొంచెం ఆగాలి, ప్రార్థన చేసి మౌనంగా ఉండాలి. అట్లా కాకుండా తొందరపడి వాళ్ళ పొజిషన్ని బట్టి నాకు ఇరిటేషన్ వచ్చింది అనుకో నేనే పోయి సారీ చెప్తాను. ప్రైజ్లో హల్లెలూయా. ఎందుకంటే మనం తగ్గడం వల్ల తప్పేం ఉంది? ప్రశాంతంగా ఉంటాం. ప్రేయర్ చేసుకోవడానికి ఒక డిస్ట్రాక్షన్ అనేది ఉండకుండా, డిస్టర్బెన్స్ మైండ్ ఉండకుండా ప్రశాంతంగా ఉంటాం. నా సక్సెస్ ఏంటి అంటే ఫర్గివ్నెస్. తొందరగా మర్చిపోతాను, తొందరగా క్షమిస్తాను. నిద్యంగో ఆమేన్. లేదు క్షమించలేదు అనుకో, ఒక గుర్తొచ్చినప్పుడల్లా ఏడ్చుకుంటూ కూర్చుంటా ప్రార్థనలో. ప్రభా వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, చాలా చాలా నొప్పేస్తుంది, కానీ వాళ్ళని క్షమించు, నన్ను క్షమించగలిగే మనసు నాకి, ఇది మర్చిపోయే మనసు నాకి అని అడుగుతూ ఉంటాను. అందువల్ల నా దేవుడు ఇది తిక్కదో మంచిదో నాకు అర్థం కాదనుకుంటాడు అనమాట. హల్లెలూయా. అంటే వాళ్ళు అన్నప్పుడు అంతా వాళ్ళు ఇట్లా అన్నారంట అని వాళ్ళ ముఖం చూసినప్పుడల్లా గుర్తొస్తుంటుంది కదా. అవునా? మీకు వస్తుంటుందో రాదు, నాకైతే చాలా బాగా వస్తుంటుంది. ఏం ప్రభా వాళ్ళు ఇట్లా అన్నారా, ఎంత ప్రేమగా మాట్లాడతారు ప్రభా, ఎదురుగా వెనకాల మాట అన్నారా, కానీ నాకు క్షమించే మనసు తట్టి వాళ్ళని ఆడ నేను క్షమిస్తలేను. నిజంగా అంటే క్షమించే మనసు నాకు అని అడుగుతున్నాను, కానీ ప్రతిసారి గుర్తు చేస్తున్నాను దేవునికి నేను వాళ్ళని నాకు ఎట్లా అన్నారు ఇదికి. అప్పుడు ఏం చేస్తాడు? నా బిడ్డ క్షమిస్తుంటే కూడా మీరు క్షమించారు, ఫోన్ విషయం అప్పుడు అడగండి అన్నట్టుంటుంది అనమాట దేవుడి చిత్తం. చిన్న చిన్న లాజిక్లలో మనం దేవుడికి దగ్గరయ్యే కొద్దీ ఆయన మనల్ని క్షమిస్తాడు. వేరే వాళ్ళు కూడా మనల్ని క్షమించే రీతిలో మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కన్నింగ్ అనేది మన దగ్గర ఉండకూడదు. తర్వాత రోమా 8:1 ప్రకారము, రోమా 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఇక్కడ సెల్ఫ్ పిటీలో మనం ఉంటాం. సెల్ఫ్ పిటీలో పాప నియమం కింద నేను ఉన్నానేమో, నేను ఇట్లా తప్పు చేసినానేమో, అందుకే నాకు ఇట్లా జరిగింది, నన్ను క్షమించులేవా, అయ్యో నా పరిస్థితి అని మనం యోగు మీద తన స్నేహితులు వెళ్ళి నువ్వు తప్పు చేసినావేమో దేవుని అంటే నేను చేయలేదయ్యా అని దేవుడు దగ్గర నేను యథార్థంగా ఉన్నానని యోగు ఎలా ఉన్నాడో అలా మనం కాన్ఫిడెంట్గా ఉండగలగాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మ మనం చెప్తుంది, ఇక్కడ నువ్వు రిపెంట్ అవ్వాలి, ఇక్కడ నువ్వు క్షమించాలి, ఇక్కడ నువ్వు నడిపించబడాలి, అలాగే నువ్వు వర్ధిలింపబడతావు. అలాంటి వాక్యాన్ని మనం కలిగి ఉండగలిగితే, ఎప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు నీకు వాత వేయబడిన మనసాక్షి ఉంటే ఏం హెచ్చరికలు ఉండవు. కానీ వాక్యం చదువుతున్నప్పుడు ఈ వాక్యం నిన్ను అంటది, ఇక్కడ వీళ్ళని క్షమించలేదు, ఇక్కడ నువ్వు వీళ్ళతో మాట్లాడలేదు, ఇక్కడ నువ్వు ఇది జరగలేదు అన్నప్పుడు వెంటనే క్యాజువల్గా మనము వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పే సమయం అయితే క్షమాపణ చెప్పాలి. అలా కాకుండా ఏం చేయాలా? వెంటనే
మన దగ్గరనే కూర్చొని నేను వాళ్ళని హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను ప్రభా, క్షమించే మనసు. వాళ్ళు ముఖాముఖి పడినప్పుడు నేను క్యాజువల్గా మాట్లాడతాను, వాళ్ళు నాతో మాట్లాడే కృప నాకు అందించు అన్నాడు. ఒక వ్యక్తి ఉండి ఒక ఇల్లీగల్ లైఫ్లో ఉన్నాడంట. ఆమె భర్త ఉన్నాడు, ఈయన కూడా భార్య ఉంది పాపం. అయితే ఫైనల్గా ఒకరోజు ఈ వాక్యాన్ని విని నేను రిపెంట్ అవ్వాలి కాబట్టి సరే రిపెంట్ అయితే అని వెంటనే పోయి ఆయన భర్త దగ్గరికి పోయి, అయ్యా నేను చాలా తప్పు చేసినాను, నీ భార్యని బట్టి నన్ను క్షమించు, నీ భార్యను క్షమించని చెప్పారంట. వెంటనే ఆయన ఆవేశంతో భార్య తల నరికి పడేసి జైలుకి వెళ్ళాడంట. ఇట్లాంటి క్షమాపణలు చెప్పచ్చా? కొంచెం తెలివిన క్షమాపణ చెప్పండి. క్షమాపణ అనేది దేవుడి దగ్గర చెప్పుకునేవి కొన్ని ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మనము వ్యవహరించగలగాలి. లేకపోతే అనవసరంగా ఒకరిని శిక్షగా అర్హురాలు చేసినట్టు ఒక పాపిని రక్షణ పొందకుండా చనిపోయేటట్టు చేసినట్టు అయింది కదండి. కాబట్టి అలా కాకుండా జ్ఞానంగా ఉండగలగాలి. సెల్ఫ్ పిటీలో మనం ఉండిపోకూడదు. నేను ధర్మశాస్త్రం అని కాడి కింద లేను, దేవుడు నన్ను క్షమించినాడు అని రోజు ఉదయం లేవగానే ప్రభా న్యూ డేకే కృతజ్ఞతలు, ఈ నూతన దినం నా పిల్లల మీద, నా మీద, నా జీవితం మీద, నా పరిస్థితుల మీద ఉండను గాక. నూతన నిబంధన కింద ఉన్న నా మీద ఏ రోగము శాసించడానికి వీలు లేకుండా అయిపోను గాక. ఎందుకంటే రోగం అనేది నీ ఇంట్లో ఒక పెంపుడు కుక్క లాంటిది. అది వచ్చి నీకు విషయాలు కానీ నీ మీద పడి నేను కొరకకూడదు. అర్థమవుతుందా అండి? వ్యసనము, దుఃఖము, బాధ ఇవన్నీ నీ మీదకి వచ్చే అటాక్స్. దాన్ని నేను జయించాలి కానీ దాన్ని నువ్వు ఓకే నేను నీకు లోబడిపోతా అని తాగడం, తిరగడం, వ్యభిచరించడం కిందికి మనం వెళ్ళిపోకూడదు. వాటన్నిటిని కమాండ్ చేయగలగాలి. ఐ క్యాన్ ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమేన్. ఎందుకంటే మన జీవితంలో మనం సోలో తప్పిపోతున్నాం, అంటే ఆలోచన వైఖరిలో తప్పిపోతున్నాం. దేవుడు చేయండి, దేవుడు కాదులే అన్నట్టు. దేవుడు సమస్తమును సమకూర్చినాడు, అలాగే శిలువ మరణంలో కూడా సమాప్తమైనది అని అంటున్నాడు. అంటే అన్నిటిని నెరవేర్చినాను, మీరు దాన్ని స్వతంత్రించుకోండి అంటున్నాడు. మా నాన్న ఒక 10 కోట్లు సంపాదించి బీరువాలో పెట్టి, ప్రభా నువ్వు బాగా బతుకమ్మ, జీవితకాలం అంతా కావాల్సినంత ధనం నీకుంది అంటే, సర్లే నాన్న అని దానికి తాళం వేసి, అయ్యో నాకు ఒక ప్లేట్ ఇడ్లీ తినడానికి కూడా గతి లేదే, ఎట్లా ప్రభా నువ్వు న్యాయం చేసే దేవుడివే కదా, నాకు మంచి తల్లిదండ్రులని చింటే ఇడ్లీలు చేసి పెట్టేటోళ్ళు కదా అంటే న్యాయమా? ఏం చేయాలో తెలియలేదానా బీరువా తెలుసుకొని ఓ 10 రూపాయలు తీసుకొని తెప్పించుకుంటే సరిపోతుందని తిడతాడా దేవుడు? అట్ట కూడా తిట్టడా? ఆలోచనిస్తుంటాడు కానీ నువ్వు మాత్రం బీరువా తలుపైతే తెరు. కాబట్టి సున్నితంగా ఉండగలగాలి, పరిస్థితులను అర్థం చేసుకోగలిగే వివేచన కింద ఉండగలగాలి. ఇతరుల విషయంలో మనం అనుకుంటూ ఉండేదానికంటే నువ్వు ఇప్పుడు ఏం చేసే నీకు ఆశీర్వాదం అనేది గమనించగలిగితే ఖచ్చితంగా నీ యొక్క ఆత్మ జ్ఞానాన్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు. నీ ఆత్మ జ్ఞానం అభివృద్ధి అయితే ఖచ్చితంగా నువ్వు అనేకులకు ఆశీర్వాదంగా ఉంటావు. 10 కోట్లు నీ దగ్గర ఉన్నప్పుడు అది ఇతరులకు వడ్డీకించుకున్నా కూడా నువ్వు కూర్చొని కాలు మీద కాలు వేసుకొని జీవితకాలం తినగలుగుతావు కదా. లేదంటే బిజినెస్ చేయగలిగితే నువ్వు జీవితకాలం 10 మందిని పోషించగలిగే అధికారిగా నిలబడిపోతావు కదా. సో అలాంటివన్నీ చేయగలిగిన నీ తండ్రి నేను గునుగడం, సనగడం, వాళ్ళు ఉండింటే బాగుండు, వాళ్ళు చేసింటే బాగుండు, వాళ్ళు నాకు ఏం చేయలేదని విమర్శించేదానికంటే దేవుడు ధర్మశాస్త్రం అనే కాడి కింద లేకుండా నిన్ను చేసినాడు. కాబట్టి ఇప్పుడు ఆ కాడి కింద నువ్వు లేవు కాబట్టి ఏమిటి ఎలా శాసించాలి, ఏది ఎలా పొందుకోవాలి, ఏ ద్వారం ఎలా తెరవాలి అనే కీని నువ్వు కనిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇలా ఉండగలగాలి అంటే నీ పాస్ట్కి వెళ్ళండి. ఎక్కడైనా ఏదైనా శాపం ఉందని నా బిడ్డలలో అది శాపం కొట్టివేయబడును కాక అని అది బ్రేక్ చేయండి. ముందరికి వెళ్ళండి. నీ లైఫ్ ఎలా ఉండాలో విజువలైజ్ చేసుకోండి. ఇలా ఉండాలి ప్రభా, గుర్రం మీద నా రాకుమాడెక్కి రావాలి. వస్తాడా గుర్రం మీద? అక్కడ గుర్రాలు లేవంటారా? గుర్రాలు బండ్లు ఉన్నాయండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు టాంగాలని గుర్రానికి అది రెడ్ బండి తయారు చేసుకొని కూడా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. అవును, నీకోసం గుర్రాన్ని పంపిస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అంటే ఒకవేళ ఫ్లైట్లో రావాలనుకుంటే ఫ్లైట్లో కూడా, ఫారెన్ నుండి రావాలంటే ఫారెన్లో నుండి కూడా దేవుడు ఇవ్వగలడు. కానీ నువ్వు నమ్మాలి. నువ్వు ఫెయిత్ కింద ఉన్నాను, నేను ధర్మశాస్త్రం అనే కాడి కింద లేను, కాబట్టి యేసు నామంలో నాకు జరుగుతుంది అనే చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ పాప అందుకే ఇంత మెయింటైన్ చేస్తుంది అనేటట్టుగా సిస్టర్స్ అనుకునేవాళ్ళు. అంటే ఆశా నువ్వు ఒకదానివి కాదా అంటే లేదండి అండి అని పిలుస్తాం. అక్కడ టీచర్ అన్నాం, అక్కడ ఎవరినైనా అండి అంటాం. లేదండి అంటే మరి ఎంతమంది మీరు అంటే 5 మెంబర్స్ అండి, నా తర్వాత అందరు చిన్నవాళ్ళు అంటే అవునా నువ్వు ఒకటే కుదరు అనుకున్నామే అన్ని మ్యాచింగ్ క్లాస్ కదా అంటే డాడీ తీసుకొస్తాడండి అట్లా. అంటే ఒక తండ్రిగా ఆయన చేయాల్సినవన్నీ చేస్తున్నాడు. కానీ నేను ఎప్పుడు ఎట్లా బాధపడేదాన్ని తెలుసా? మా నాన్న వచ్చి స్కూల్ నుండి మమ్మల్ని ఇంటికి తీసుకోవడు,
మా నాన్న ఎప్పుడు బిజీనే, మాతో కూర్చొని సెలబ్రేట్ చేయడు. ఆ ఎగ్జిబిషన్కి వస్తే మా అమ్మనే తీసుకోవాలి, మా నాన్న తీసుకోవడం, మాది కూడా ఒక లైఫ్ అయినా అన్నట్టు ఉండదు. సో దాని గురించి కూడా నేను ప్రేయర్ చేసినప్పుడు ఇంటర్ నుండి మా డాడీనే డ్రాప్ చేశాడు. ఇంటర్ కాదు, డిగ్రీ. మా డాడీనే డ్రాప్ చేసేవాడు. ఎక్కడికి వెళ్ళినా, ఎగ్జామ్స్కి వెళ్ళినా డాడీ తీసుకువెళ్ళేవాడు. సో అలా ఇంకా డాడీతో ఉండాల్సిన రిలేషన్ అంతా ఎంజాయ్ చేస్తున్నాను అప్పటి నుండి, డిగ్రీ ముందర వరకు. డాడీ అంటే డాడీ పొద్దున్న లేస్తే పోతుంటాడు, వస్తుంటాడు. ఆయన ఏముందంటే డబ్బులు సంపాదించి ఒక మిషన్ లాగా అంతే. కానీ ఆయనతో మేము ప్రేమగా ఉండడము, ఆయన మా గురించి మాట్లాడుతున్నాడు అని చిన్నగా తెలుసుకున్నప్పుడు మా నాన్న నా లైఫ్లో ఒక రాజుగా నిలబడిపోయినాడు. హల్లెలూయా. సో దట్ ఈస్, మనం దేవుని గురించి తెలుసుకున్నప్పుడు, దేవుని గురించి మనం అనుభూతి చెందినప్పుడు మనం అన్ని విషయాలలో ఆశీర్వాదాలు పొందుకుంటాం. సో ఇది లేదు, ఇది కాదు అనుకోవడానికి వీళ్ళకుండా అద్భుతాలు జరిగించినారు. అండ్ నా పెళ్లి విషయంలో కూడా దేవా నాకు పేపర్లో రాసుకోమని నా స్పిరిచువల్ మదర్ అనేది, నేను పేపర్లో రాయలేదు కానీ అట్లీస్ట్ 50,000 జీతం ఉండాలి ప్రభా పెళ్లి నాటికి నా భర్తకి అని అనుకున్నాను. ఎవడైనా కావచ్చు, లవ్ మ్యారేజ్ కాదు కాబట్టి. అంటే 50 అంటే 50, ₹1 ఎక్కువ లేదు, ₹1 తగ్గలేదు. 50,000 ఉన్న జీతంగానే నాకు ఇచ్చినాడు. పెళ్ళి ఫ్రీగా చేయాలి అంటే కట్నం తీసుకోకుండా జరిగేది, కట్నం లేకుండానే జరిగింది. మళ్ళీ వాళ్ళే నాకు 3.5 తులాల గోల్డ్ వేసినాడు. సో దేవుని యొక్క మహిమోన్నతమైన కృపను బట్టి హూ ఇస్ రిచ్ ఇన్ క్రైస్ట్, వాడే రిచ్. వీఆర్ రిచ్ ఇన్ క్రైస్ట్. దేవునిలో మనం రిచ్గా ఉండాలి. దేవుని అడిగినప్పుడు ఖచ్చితంగా చేస్తాడని ఒక నమ్మకము నానుడి ఉండాలి. ఇంకా నాకైతే నీకు పెళ్ళి కాదు, నువ్వు వేస్ట్ క్యాండిడేట్వి, నువ్వు ఎవరిని ఒప్పుకో, వాడు తాగుతాడు, వీడు తింటాడు, వాడు తిరుగుతాడు అంటే ఎవరు దొరుకుతాడు నీకు పెళ్ళి అంటే? నాకు దేవుడు చెప్తున్నాడు నేను మంచి వ్యక్తిని నీకు ఇస్తాను అనేసి. దేవుడు చెప్పింది నెరవేర్చబడింది. నాకు చాలా మంచి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసి సమకూర్చి ఇవ్వగలిగినాడు. తర్వాత ఇంకా దుష్టశక్తులను బట్టి, చేతబడి, విచుక్రాసుని బట్టి అవన్నీ అలా జరిగిపోయినాయి, వాటెవర్ ఇట్ మే. కానీ నేను అడిగిన లెక్క ప్రకారం అయితే నాకు ఏం కావాలంటే దాన్ని సమకూర్చినాడు నా తండ్రి. పరలోకపు తండ్రి గురించి చెప్తున్నాను, ఈ లోకపు తండ్రి, ఈ లోకపు తల్లి గురించి కూడా నేను చెప్తున్నాను. అలాగే నాకు నమ్మకమైన పిల్లలు. ఇప్పుడు మీరంతా నా హృదయంలో ఒక స్థానం కలిగిన వాళ్ళు మీరందరూ. చాలా మంది ఉన్నారండి కర్నూలులో, చాలా మందికి తెలుసు, చుట్టుపక్కల ఊళ్ళలో చాలా మందికి తెలుసు. కానీ నమ్మకస్తులు కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిలో మీరందరూ ఇక్కడికి రాగలుగుతున్నారు. ఎందుకు రాగలుగుతున్నారు నాకు తెలియదు. అది దేవుడు మనందరినీ సమకూర్చి దేవుడు బలమైన ఒక బ్రైడ్గా నిలబడడానికి కావాల్సిన ఆధిక్యతను దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి అలాగే ప్రైడ్ అనేది మన జీవితంలో స్పిరిచువల్ లీడింగ్ని తొలగిస్తుంది. ఇప్పుడు నాకు ఇవన్నీ చెప్తున్నాను కదా, దాన్ని బట్టి నేను అతిశయించుకుంటూ అందరినీ లైట్ తీసుకున్నాను అనుకోండి, నా జీవితంలో వరాలు పనిచేసేవి కాదు. కాబట్టి ఎప్పుడు ప్రైడ్ మనకు ఉండకూడదు. మనం సాదా సీదాగానే ఉండగలగాలి, ప్రేమించగలగాలి, దీనత్వాన్ని ధరించగలగాలి. ఎవరినైనా చూడగలిగితేనే వెంటనే ప్యాషనేట్ మనసు రావాలి. వృద్ధులు ఉన్నారనుకోండి, వాళ్ళకి కావాల్సిన ఒక ఎవరైనా అడుగుంటున్నారు అనుకో, అమ్మ ఒక ₹10 అని, ₹10 ఇద్దాం, నో ప్రాబ్లం అనిపించగలగాలి. ఎందుకు అంటే మనము వాక్యానుసారంగా వారు ఎరగకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినారట. ఒకవేళ దేవదూతలు వచ్చి నిన్ను అడుగుతున్నారు, ఒక స్టోరీ విన్నాను నేను. సో అలా విన్న దాన్ని బట్టి మన దగ్గరికి దేవదూతలు వస్తారు జాగ్రత్త అని అనిపించింది. ఒక పెళ్లి దగ్గరికి ఒక బిచ్చగాన్ లాగా దేవుడే వెళ్ళిపోయినాడంట. వెళ్ళిపోయి అందరిని అడుగుకుంటున్నాడంట, అమ్మ ఆకలి అవుతుంది, అమ్మ ఆకలి అవుతుంది అని. కానీ ఎవ్వరు ఏమి ఇవ్వలేదంట. ఒక భార్య భర్తలు ఎత్తుకున్న పసిపిల్లోడు చూసి ఇక్కడ రా అని పిలిచి ఒక చాక్లెట్ ఇస్తే ఆ చాక్లెట్ తీసుకొని ఇట్లా తిరిగే లోపల పేరెంట్స్ ఎవరికి ఇచ్చినారు ఆ చాక్లెట్ అని తిరిగే లోపల ఆయన అట్లా మాయమైపోయినాడు. కైలాస మహర్షి బుక్లో ఉంటుంది. సో ఇలాంటివన్నీ నేను చదివి మెచ్యూర్డ్ అయినా, అంటే ఇంప్రూవ్ అయిన జ్ఞానంలో. కాబట్టి ఈరోజు ఎవరికైనా మన దగ్గర వచ్చి అడిగితే వెంటనే కంపాషన్ చూపించాలి. ఇంకా నా సక్సెస్ ఏంటి అంటే, మన స్టాంటన్ చర్చ్లో ఒక ముస్లామ చాలా వృద్ధురాలు నాకు ఆకలిస్తుంది అని అందరినీ ధనం అడుగుతుంది. అందరూ అదో 10-20 ఇస్తున్నారు, తూలిపోతుంది, ఏం చేయాలో తెలియడం లేదా. అప్పుడు నా వయసు చాలా చిన్నది అంటే 10th ఉన్నానేమో మరి. అప్పుడు వెంటనే నాకు దేవుడు అన్నాడు, ఆమెకు ఆకలిస్తుంది, ఆమెకు అన్నం పెట్టు అని అన్నాడు. అప్పుడు అన్నం ఏడ పెడతాం, పండగ క్రిస్మస్ పండగ రోజు అన్నం అంటే మళ్ళీ ఇంటికి పోవాలి. ఇంటికి పోవాలంటే అప్పుడు ఇంకా బ్యాంకులు లేవు, ఏం లేవు, నాన్న లేడు, ఎవరెంట పోవాలన్నా కాదు. కానీ నా అంటే నా చిన్న తమ్ముడు ఉన్నాడు. ఉండి రే చిన్ను ఒక హెల్ప్ చేయరా అంటే, ఏం చేయాలంటే మన దగ్గరికి ఇప్పుడు ఒక ముసలితో వచ్చింది ఆడుకోవడానికి, చూసినావా వణికిపోతుంది అంటే, అవును అని అన్నాడు. పోయి ఆమెకు టిఫిన్ తీసుకొని వచ్చి ఇచ్చేయాలా నువ్వు అనేసి. అప్పుడు నా దగ్గర చిన్నప్పుడు ఎంత ఉంటాయండి డబ్బులు, చాలా తక్కువ. కానీ అప్పుడు ఎంత ఉండే
ఎంత 5 రూపాయలు 3.5 ఉంటాయి ఇడ్లీ, చాలా తక్కువ రేట్. అప్పుడు ఇచ్చినాను. అంటే మా మమ్మీ నాకు 5 రూపీ కాయిన్ ఇచ్చేదన్నమాట. సో అమౌంట్ ఇచ్చి పంపించేస్తే వాడు తెచ్చి ఉంటే ఆమెను అంతా వెతుక్కుంటున్నాడంట. వెతుక్కుంటే ఆమె లేదు, ఒక గోడ కనుకొని అలా రెస్ట్ తీసుకుంటుంది అని అంటే అవా అవా అంటే ఏమి అంటే దిగుబట్టు అనేసి టిఫిన్ ఇస్తే ఆమె ఆవురావురని తినేదట. తర్వాత పోయి చూద్దామని వస్తే ఆ చర్చ్లో ఎక్కడ లేదు. దేవునికి స్తోత్రం కలుగుతాను. సో ఈ రోజు వరకు నాకు డబ్బు కొదువా అనేది నేను ఊహించానండి. డబ్బు లేదు అన్న ఆలోచననే ఉండదు. నేను సేవ చేస్తున్నది సేవనే, కానీ దేవుడు నా జీవితంలో ఎట్లా బ్లెస్ చేస్తున్నాడు అనేది మీరు నన్ను చూస్తున్న విధానంలో తెలుస్తుంది. నేను సేవకురాలాగా ఉన్నాను, ఒక మంచి సాఫ్ట్వేర్ లాగా ఉన్నాను కదా, గవర్నమెంట్ ఎంప్లాయ్ లాగానే నన్ను ఎక్కడ కొదువు చేయకుండా కాపాడుతున్నాడు బికాస్ ఆఫ్ గాడ్. ఎప్పుడు మనలో ఉండాల్సినది ఏంటంటే సర్వింగ్ మైండ్, లవ్, ప్రేమించే మనసు, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోగలిగే హృదయం ఉండగలగాలి. కాబట్టి వాళ్ళు దీవించే దీవెనలు మనకు అవసరం, శాపవచనాలు మనకు ఉండకూడదు. ప్రైడ్ అనేది ఎక్కడ ఉండాలి తెలుసా? అతిశయించేవాడు యెహోవా యందు అతిశయించాలి అన్నది. నేను అతిశయిస్తే నా దేవుని యందు అతిశయించడం మాత్రమే నాకు దేవుడు నేర్పించాడు. నీకు ఇది జరగదంటే నా దేవుడు చేసినప్పుడు మీరు చూడండి అని అంటే తప్ప నుంచి వాళ్ళని వీళ్ళని విమర్శించే పొజిషన్లో నేను ఉంటాను. ఫైనల్గా ఇంకే ఐసోలేషన్ అనేది మనకు ఉండకూడదు. ఐసోలేషన్ అంటే వాళ్ళ ఇంటికి పోను, వీళ్ళింటికి పోను, ఒకరికొకడు వాడిని వేరు చేసుకుంటే ఆ పట్టణం బాగుపడినట్టు లేదు అని అంటుంది కదా. ఐసోలేట్ చేసుకోకూడదు. అంటే నేను ఎవరితో కలవను, నేను ఇంతే, నా మనస్తత్వం ఇంతే అని మనుషులు ఏ భావంతో చూస్తుంటారు. వాళ్ళతో వీళ్ళతో మీరు అక్కడికి పోవద్దు, ఇక్కడికి పోవద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని మెంటల్ డిస్ట్రాక్షన్ మైండ్ ఉంటాం. ఖాళీ ఉన్న ఇండ్లు దయ్యాలు వెళ్తాయి అని అన్నట్టు ఖాళీ మైండ్ కూడా దయ్యాలు వెళ్తాయి. మనుషులతో కలివిడిగా లేని జీవితము కాదు. క్షమిస్తుండాలి. పెద్దవాళ్ళని క్షమించాలి, చిన్నవాళ్ళని క్షమిస్తూ ప్రేమతో నువ్వు వెళ్ళగలిగితే నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ప్రియుడను అన్నింటిలో వర్ధిల్లుతావు అని అన్నాడు. ఆత్మ అంటే ఇక్కడ తెలుగులో సోల్ అని మనం తీసుకోవచ్చు. ఓకేనా అండి? సోల్లో వర్ధిల్లాలి అంటే ఫిజికల్గా నువ్వు మార్చుకోగలిగే అలవాట్లు నువ్వు కలిగి ఉంటే షుగర్ అనేది నీ రక్తంలో బ్రతకదు. నీ డిఎన్ఏ దేవుని యొక్క డిఎన్ఏగా మారిపోతుంది. బీపీ అనేది నీ జీవితంలో ఉండకూడదు. నాకు బీపీ వచ్చింది కానీ ఈరోజు నేను టాబ్లెట్ వాడడం లేదు. డాక్టరే చెప్తాడు మా నీకు బీపీ లేదు తీసుకోవద్దు తల్లి అని. తర్వాత వచ్చింది కానీ థైరాయిడ్కి టాబ్లెట్స్ వాడడం లేదు, అది మానేసిన. అలా రుమటైటిక్ ఆర్థరైటిస్ అటాక్ అయింది, అది కూడా వాడడం లేదు. పోయిన సంవత్సరం నవంబర్లో ఇవన్నీ కాళ్ళు చేతులు నొప్పులు, కింద కూర్చునే లేకపోయేదాన్ని. ఈరోజు నాకు నొప్పులు ఉన్నాయా? ఈరోజు నేను టాబ్లెట్ వాడుతున్నానా? నీల్ టాబ్లెట్స్. బికాస్ ఆఫ్ గాడ్. దేవుడితో సంబంధం కలిగిన ఐసోలేషన్లో ఉండాలి తప్ప ప్రపంచంతో కాదు. దయ్యములతో స్నేహం చేయడానికి ఐసోలేట్ చేయకూడదు. ఐసోలేట్ చేసుకోకుండా దేవుడితో మనల్ని ప్రత్యేకంగా ఏకాంత సమయాన్ని గడుపుతున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఉద్ధరిస్తాడు. కానీ నేను మనుషులతో గడపను, దయ్యాలతో గడుపుతానని నిన్ను నువ్వు ఐసోలేట్ చేసుకుంటే దయ్యాలు నీ జీవితాన్ని భ్రష్ట ఆత్మ కిందికి వచ్చి పట్టేస్తాయి. కోపము, బిట్టర్నెస్, అన్ఫర్గివ్నెస్, ప్రైడ్తో కూడిన జీవితం నాకేమి అని మనము చంద్రముఖిలాగా మారిపోతాం, దయ్యాలాగా మారిపోతాం. అలా కాదండి. ఖచ్చితంగా దేవుడి యొక్క కృపను పొందుకున్న వాళ్ళుగా ఉండగలిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ భూమిని ఎరగలుగుతాం. తర్వాత వాటర్ని మనము ఆధిపత్యంలోకి తీసుకోగలుగుతాం. తర్వాత అగ్నిని ఆధిపత్యంలోకి తీసుకోగలుగుతాం. వాయుమండలాధిపతులందరినీ ఆజ్ఞాపించి శాసించగలుగుతాం. తర్వాత క్రీస్తు యొక్క కవెనెంట్లో ఉన్నాము అంటే బ్లడ్ కవెనెంట్ కిందకి ఉన్నాం కాబట్టి మన బ్లడ్ని కూడా మనం శాసించగలం. మీన్స్ మన సోల్లో ఏ రోగము లేకుండా, ఏ వ్యసనము లేకుండా, ఏ దుఃఖము లేకుండా మన యొక్క డివిజన్ కిందికి వచ్చి మన తరమంతా బ్లెస్ అయిపోతారు. ఆమేన్. మన తరమంతా బ్లెస్ అవ్వాలంటే ఫస్ట్ నీ మైండ్ బ్లెస్ అవ్వాలి, నీ స్పిరిట్ బ్లెస్ అవ్వాలి. నీ యొక్క ఉద్దేశాలన్నీ దేవుడి ఉద్దేశాలుగా మార్చబడాలంటే ఖచ్చితంగా ఏముండాలంటే వర్డ్ పవర్ ఉండాలి. వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లెష్గా మార్చబడాలి. అలాంటి కృపాకరణ కటాక్షాలు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తూ ఆయన మనల్ని ఆయన ఉద్దేశంలో బలపరిచి ఆయన సాక్షులుగా, ఆయన నక్షత్రాలుగా వెలగటానికి కావాల్సిన ఆధిపత్యం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఎంతమందికి ఉందండి జీవులన్నిటినీ నువ్వు ఆధిపత్యం కలిగి ఉండగలిగే శక్తి కలిగి ఉండాలని? ఎస్, ఆమేన్. ఎంతమంది ప్రజలు మనకు ఫేవర్ అవ్వాలని ఆశపడుతున్నారండి? ఎస్, నువ్వు దేవుడికి నచ్చినట్టుగా ఉండగలిగితే ప్రజలు మీకు ఫేవర్ అవుతారు. ఆమేన్.
హల్లెలూయా. ఈరోజు నేను కన్నీళ్ళు పెడితే మీరు అందరూ కన్నీళ్ళు పెట్టేంతగా నేను మీకు ఫేవర్ మారిపోయినా, నా ఫేవర్ మీరు. అవునా? ఆశకు బాధపడుతుంది, ఆశకు బాగాలేదంట. ఎంతమంది ఇంటికి వచ్చినారని నేను కింద పడినప్పుడు అంత సంతోషం, ఆ దుఃఖంలో నాకు సంతోషం. నాకు ఎవ్వరు లేరు, నేను ఎందుకు బ్రతకాలి అనే దానికి మిమ్మల్ని అందరినీ చూపించినాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో దైవికమైన కృప, దైవికమైన ఆశీర్వాదాలను బట్టి నాకంటూ ఒక 10 మందిని నేను సంపాదించుకోగలిగినాను. గర్వం నాలో ఉంది, లేదని అన్నాను. కానీ ఇక వేరే విషయాలలో గర్వం నాకు లేదండి. ఆ గర్వం కూడా ప్రభు నువ్వు ఇచ్చినందుకే వాళ్ళు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు తీసుకుంటే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, కానీ నువ్వు ఉన్నంత వరకే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నీకే వందనాలు, నీకే స్థుతులు అంటూ నా సోల్ని ఎప్పుడు దేవుడితో కనెక్ట్ అయ్యి ఉంటాను. ఈరోజు బల్ల తీసుకోవాలంటే నిన్ననే సెట్ చేసుకుంటా. ఎవరినన్నా ఏదైనా అన్నా సరి చేసుకొని వచ్చి ఇక్కడ నేను మీకు బల్ల వేయడానికి సిద్ధపడతాను. లేకపోతే అందుకు కూడా నేను యోగ్యురాలిని కాదు. ప్రైజ్ లార్డ్. కానీ అందరం కళ్ళు మూసుకుందాం ఒక 2 నిమిషాలు.